తలసేమియా రోగులకు ప్రభుత్వ ఆసుపత్రి అండగా ఉంటుందని హాస్పిటల్ సూపరింటెండెంట్ గోపాల్ సింగ్ అన్నారు. నేతృత్వంలో పేదల పిల్లలకు అండగా నిలిచి సహాయక సహకారాలు అందించారు. అలాగే గుండె, కిడ్నీ స్కానింగ్ పరీక్షలు కూడా చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ ఏక్తా సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు షేక్ ముజాహిద్ సొసైటీ తరఫున సత్కరించారు. జిల్లాలో మొత్తంగా తలసేమియాతో బాధపడుతున్న పిల్లలు 200 మందికి పైగా ఉన్నట్లుగా తెలిపారు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రావడానికి ఒక కారణం ఉన్నది. ఏమంటే మన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు గోపాల్ సింగ్ గారు ఒక మంచి పనిని ప్రారంభించి 2 రోజుల 3 రోజుల ముందు ప్రారంభించారు. ఏదైతే తలసేమియా పేషెంట్లకు రోగులకు అతి తొందరగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో పరీక్షలు చేపించి వాళ్ళ కోసం మన మంత్రి గారు కూడా పోరాడుతూ వాళ్ళకు ఒక 3 పరీక్షలు ఉంటాయి. గుండె పరీక్ష అది మన గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి చేయడం జరిగింది. ఇది బాగా సంతోషకరమైన విషయం. మరియు ఇంకా ముందు కూడా వీళ్ళకు సహాయ సహకారాలు అందించాలని మా యొక్క మంత్రి గారికి ప్రార్థన. మరియు ఈరోజు దానికోసమే సారికి మేము మన తెలంగాణ ఏక్తా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం చేపడుతున్నాము. మరియు ఇలానే ఇంతకుముందు సార్ ఎస్జిపి మషిన్ కూడా ఉండే మన